ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫిష్ ట్యాంక్ ఫిలాసఫీ అనే ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. సముద్ర తీరంలో ఒక గ్రామం. ఆ గ్రామంలో పొద్దున్న లేవగానే పడవేసుకొని వాళ్ళు చేపల వేటకు వెళ్ళి అవి తెచ్చుకొని వాళ్ళు అమ్ముకొని వాళ్ళ దినచర్య అది. వాళ్ళ జీవనాధారం అది. అలాగే ముగ్గురు యువకులు. వాళ్ళు ముగ్గురు కలిసి ఆ రోజు ఎర్లీ మార్నింగ్ వేటకు వెళ్ళి వస్తున్నారు. ఒక వ్యక్తి వేటాడుతుంటే ఆ వలలో ఒక 3 గోల్డెన్ ఫిష్‌లు పడ్డాయి. ఆ వ్యక్తి అవి గమనించి ఆ స్నేహితులను పిలిచి, "ఒరేయ్! ఇవేవో ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి చూడండిరా" అని చెప్పేసి అన్నారు. అవి చూసిన తర్వాత ఇవి బాగున్నాయిరా మనం పెంచుకుందాము అని చెప్పేసి అన్నారు. ఆ! సరే అయితే అని వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత మొదటి వ్యక్తి ఏమో పెద్ద గాజు సీసాలో ఆ చేపను ఉంచాడు. రెండో వ్యక్తి ఏమో పెద్ద బిందెలో ఉంచాడు. మూడో వ్యక్తి ఏమో చిన్న గ్లాస్‌లో వేసి పెంచాడు. వాటికి కావాల్సిన ఆహారాన్ని సమకూరుస్తూ అవి ఎలా పెరుగుతున్నాయి ఏంటి అని గమనిస్తూ ప్రతిరోజు వాటిని చూస్తా వీళ్ళు వేటకు వెళ్ళేవారు. ఒకరోజు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఆ సంభాషణలో చేపల గురించి టాపిక్ వచ్చింది. "అరే! మన ముగ్గురు గోల్డెన్ ఫిషెస్ ఎట్లా ఉన్నాయిరా" అన్నారు. అంటే మొదటి వ్యక్తి ఏమో "నా ఫిషు గాజు సీసాలో పెట్టానురా. గాజు సీసాకి మించి పెరిగిపోయింది. ఇప్పుడు వేరే దాంట్లోకి మార్చాలని ఆలోచిస్తున్నాను" అని చెప్పేసి అన్నాడు. రెండో వ్యక్తి "నేను పెద్ద బిందెలో వేశానురా. ఆ బిందె మించి పెరిగిపోయింది. సో, నేను కూడా మార్చాలి అనుకుంటున్నాను" అన్నాడు. మూడో వ్యక్తేమో చిన్న గ్లాస్‌లో వేశాను. ఆ చిన్న గ్లాస్‌లోనే అట్లాగే ఇమిడిపోయింది. ఏమీ పెరగలేదు, తరగలేదు అలాగే ఉంది అని చెప్పేసి అన్నాడు. సో, బాధపడుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఇది మన ఫిష్ ట్యాంక్ ఫిలాసఫీ. ఇది మనందరికి కూడా మానసిక పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌లో ఈ టాపిక్ గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా చెబుతారు. ఎందుకు అంటే ఇక్కడ దాని యొక్క వాతావరణం దానికున్న సైజు పరిమాణం బట్టి అది పెరుగుతా ఉంది. అంటే దానికున్న వెసులుబాటు బట్టి అది పెరుగుతా ఉంది. ఫస్ట్ ఫిష్ పెద్ద గాజు సీసాలో ఏసాడు. ఆ గాజు సీసా అంతా పెరిగిపోయి బయటికి వచ్చేయడానికి సిద్ధంగా ఉంది అని. నెక్స్ట్ పెద్ద బిందెలో ఏసాడు. దానికి తగ్గట్టు పెరిగిపోయి ఇంకా పెద్దదయ్యేటట్టు ఉందిరా అని. కానీ లాస్ట్ ఫిష్ ఓన్లీ గాజు సీసాకి మాత్రమే పరిమితమైపోయింది. ఎందుకంటే దానికి వెసులుబాటు లేదు. అట్ ది సేమ్ టైమ్ ఆ గాజు సీసా ఎంత పరిమాణం ఉందో అంతే పరిమాణం పెరిగింది. మన ఆలోచన విధానం కూడా అంతే. మనం ఎంత లిమిట్‌గా ఆలోచిస్తామో మన జీవితం కూడా అదే విధానంలో ఉంటది. ఎప్పుడూ కూడా థింక్ బిగ్ అనే ఆలోచన విధానంతో అంటే మనం పెట్టుకునే లక్ష్యం ఎప్పుడూ కూడా చాలా పెద్దదిగా ఉండాలి. అప్పుడు మనకొచ్చే విజయం కూడా చాలా పెద్దగా ఉంటది. అలాగే మనం పెట్టుకునే లక్ష్యం చాలా చిన్నగా ఉన్నప్పుడు మన విజయం కూడా చాలా చిన్నగా ఉంటది. సో, మనం ఆలోచన విధానానికి ఎప్పుడు లిమిట్స్ పెట్టకూడదు. మనం భవిష్యత్తులో ఎలా ఉండాలనుకుంటున్నాం? ఏ ఉద్యోగం సంపాదించాలనుకుంటున్నాం? ఎలా మన ఫ్యామిలీని లీడ్ చేయాలనుకుంటున్నాం? ఇలాంటి అన్ని విషయాల్లో కూడా పరిమితులు పెట్టుకోకూడదు. దానికి మించి ఆలోచిస్తూ, అలాగే కష్టపడుతూ, నిరంతర ప్రయాణం సాగిస్తూ ముందుకు వెళ్ళాలి అని ఈ యొక్క ఫిష్ లెర్నింగ్ ఫిలాసఫీ అంటే ఫిష్ ట్యాంక్ ఫిలాసఫీ ద్వారా మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు సముద్రంలో ఉన్న చేప ఎంతో పెద్దగా ఉంటాయి. అదే చెరువులో ఉన్న చేపలు చాలా చిన్నవిగా ఉంటాయి. ఆ రెండిటిని కంపారిజన్ చేస్తే ఎందుకు అంటే సముద్రానికి ఎంతో వెసులుబాటు ఉంటది. పరిమాణం చాలా ఎక్కువ. స చెరువుకి చాలా చిన్న పరిమాణమే ఉంటది. సో, ఆ రెండిటి డిఫరెన్స్ వల్ల అవి పెరిగే పరిమాణం సైజు బట్టి, వాతావరణాన్ని బట్టి అవి పెరుగుతా ఉంటాయి అని చెప్పి చాలా డీటెయిల్‌గా ఇచ్చారు. అందుకే మన ఆలోచన విధానం కూడా ఎప్పుడు లిమిట్స్ పెట్టుకోవడం కాదు. ఎక్కువగా మనం ఎంత బెటర్‌గా ఆలోచించగలుగుతాము, ఎంత బాగా ముందడుగు వేయగలుగుతాము అనే విషయాల పైన ఎక్కువగా ఫోకస్ చేయాలి అని చెప్పి చాలా బాగా ఈ కాన్సెప్ట్ నాకైతే బాగా నచ్చేసింది. సో, మీ అందరికీ తెలియాలి. మీరందరూ కూడా తెలుసుకోవాలి. మీ లైఫ్‌లో కూడా ఎప్పుడు కూడా థింక్ బిగ్. ఎప్పుడు కూడా ఆలోచన విధానంలో ఎప్పుడు బిగ్‌గా ఆలోచించడం, బెటర్‌గా ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవడం, ఈ యొక్క స్కిల్స్‌ని ఇంప్రూవ్‌మెంట్ చేసుకుంటూ మీరందరూ కూడా లైఫ్‌లో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, అందుకే మీ అందరి కోసం మీ అందరికీ తెలియాలి అని చెప్పి ఈ ఫిష్ ట్యాంక్ ఫిలాసఫీ అన్నది షేర్ చేస్తున్నాను. సో, డెఫినెట్‌గా వాచ్ చేసేయండి. లైక్ చేయడం అండ్ షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అట్ ది సేమ్ టైమ్ మీకేమనిపించిందో కూడా కామెంట్‌లో షేర్ చేసేయండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఎవ్రీవన్. ఇలాంటి మోర్ కంటెంట్ వీడియోస్ కోసం డెఫినెట్‌గా వాచ్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇన్‌స్పైర్డ్ బై ప్రసన్న. థాంక్ యూ.